హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతంలో దొరికే బొస్తరు పిక్కలు మరియు చెర్రీ టమాటాలతో పులుసు చేసి చూపించబోతున్నాను. ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది. ఈ చెర్రీ టమాటాలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, గోళీల సైజులో ఉన్నాయి. ఇవి కూరల్లో వేసుకోవచ్చు, లేదంటే టమాటా పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. ఈ పులుసు కోసం ముందుగా బొస్తరు పిక్కలను శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని, ఈ చెర్రీ టమాటాలను కొయ్యడానికి కుదరదు కదండి, అందుకని ఇలాగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా చిదుముకున్న చెర్రీ టమాటాలను కుక్కర్లో వేసి ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చక్కగా పిక్కలు ఉడికిపోయాయండి. ఈ పులుసుని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మన కారానికి సరిపడా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే పసుపు కూడా చిటికెడు వేసుకోవాలి. వేసుకొని పులుసుని ఒక 6-7 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత తాలింపు కోసం కళాయి పెట్టి, కళాయి వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల నూనె వేసి అందులో 3 పచ్చిమిరపకాయల చీలికలు, 1 ఉల్లిపాయని సన్నగా కోసి తాలింపు చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయల తాలింపుని మరుగుతున్న పులుసులో వేసేసుకోవాలండి. ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. బొస్తరు పిక్కల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి.